అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తన పేరులోనే కవిత ఉన్నదని, తాను కవుల వైపు ఉంటారని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించారు. యువ కెరటాలు పేరుతో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న యువ వికాసం పథకానికి అమరవీరుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రతి మోసం మీద మనం గలం విప్పాలి. అది సాహిత్యకారులైనా, రచయితలైనా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరం కూడా వీటిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ అనుకుంటారేమో ఇవాళ మరి వాళ్ళ పప్ప అధికారంలో లేరు కాబట్టి ప్రశ్నించమంటున్నారని. నేను అంతకుముందు కూడా చెప్పేదాన్ని, కవి ఎప్పుడైనా కూడా ప్రజల పక్షమే ఉండాలి. పాలకులు ఎవరైనా వారిని ప్రశ్నిస్తూ ఉంటేనే పనులు ఇంకా మంచిగా చేయగలుగుతాం. కాబట్టి నా పేరులోనే కవిత ఉన్నది. నేను ఎప్పటికైనా మీ పక్షమే ఉంటా. కాబట్టి ఎవరు పవర్లో ఉన్నా సరే ప్రశ్నించాల్సిందే అనేటటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ